శ్రీ వశిష్ఠ పరంపర ఆధ్యాత్మిక ట్రస్ట్ గోకులాశ్రమం తరఫున వృద్ధాశ్రమానికి ఈరోజు తమ వంతు సహాయంగా స్త్రీలందరికీ ఒక చీర, పురుషులకి ఒక పంచ, ఒక షర్టు ఇవ్వటం జరిగింది. ప్రతి మనిషికి తన జీవిత చరమాంకంలో చేయూత అవసరం అవుతుంది. కానీ ఆ సమయంలోనే మిగతా అందరూ కూడా ఆ వ్యక్తిని అశ్రద్ధ చేసేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది, సహజంగా ఏర్పడుతుంది. ఎందుకంటే ఒక నిస్సహాయ స్థితికి మనిషి దిగజారినప్పుడు మిగతా వాళ్ళు ఏమనుకుంటారంటే వీరి వల్ల సంఘానికి ఏ ఉపయోగం లేదు కాబట్టి వీరికి జీవించే హక్కు తగ్గింది అన్నట్లుగా మాట్లాడతారు. కానీ తప్పకుండా వృద్ధుల వల్ల కూడా ఈ లోకానికి ఎంతో మేలు. వారి యొక్క జీవన గమనంలో ఉన్నటువంటి అనుభవం యుక్త వయసులో ఉన్న వారి దిక్సూచిగా ఏర్పడుతుంది. కాబట్టి వృద్ధులకి మనవంతు చేయూతనిచ్చి వారి యొక్క అనుభవ సారాంశాన్ని తెలుసుకుని జీవితాన్ని ఉపయోగకరంగా మలుసుకుంటే ఏ దేశమైనా ఎంతో ముందు అడుగు వేయగలుగుతుంది. సో ఆ విధంగా గోకులాశ్రమం తమ వంతు కర్తవ్యంగా వృద్ధులకి ప్రతి సంవత్సరం చేయూతనివ్వటం జరుగుతున్నది. అందువలన ఈ సిద్దిపేటలో ఉన్నటువంటి ఈ వృద్ధాశ్రమానికి రావటం జరిగింది. లోకా సమస్త సుఖినో భవంతు. అందరూ వృద్ధులందరూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆయురారోగ్యాలతో క్షేమంగా ఉండాలని అనుకుంటూ మీ అందరికీ మా యొక్క శుభాకాంక్షలు. గోకులాశ్రమం తరఫున పేదవారు, వృద్ధులు, సంఘంలో అందరికీ ఆదరింపబడని వాళ్ళు, వీళ్లకు ఆశ్రమం ద్వారా మా మానవీయతను చాటడానికి ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు ఆశ్రమం ద్వారా ఈ చిన్నపాటి సహాయం మేము చేస్తూ వీళ్ళందరూ మంచిగా ఉండాలని కోరుతూ భగవంతుడు వీళ్ళందరికీ కూడా ఆరోగ్యాలు ఇవ్వాలని కోరుచుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. లోకా సంస్థ
అమ్మ ఒక మాట చెప్పింది, వృద్ధులు ఇంకా వీళ్ళతో అవసరం లేదు అని రోడ్లెంబడి వదిలిపెట్టే వాళ్ళకి అది ఒక గుణపాఠం కావాలని కోరుకుంటున్నా. ప్రతి ఒక్కరం మనందరం ఈ ఏజ్కి వచ్చే వాళ్ళమే. అది దృష్టిలో పెట్టుకొని మనం సేమ్ ఏజ్కి వెళ్తాం కదా అని చెప్పేసి మన పెద్దవాళ్ళని ఎవరు కూడా రోడ్ల మీద ఎవ్వరు లేని బీద వాళ్ళుగా వదిలిపెట్టద్దని కోరుకుంటూ మాకు ఈ సహాయం చేసిన గురువుగారికి, అమ్మగారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు.